విశాఖలో నీట్ యూజీ రీ ఎగ్జామ్ 18 సెంటర్లలో జరగనుంది. సుమారు 8,000 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. విశాఖలో నీట్ ఎగ్జామ్ నిర్వహణపై మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. నీట్ ఎగ్జామ్ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా జిల్లా అధికార యంత్రాంగం పూర్తి చేసింది. ప్రస్తుతం విశాఖలో మొత్తం 18 కేంద్రాలను ఏర్పాటు చేశారు. సుమారు 8,000 మంది అభ్యర్థులు ఈ రోజు నీట్ ఎగ్జామ్ విశాఖలో రాయనున్నారు. దీనికి సంబంధించి ప్రతి ఎగ్జామ్ సెంటర్ వద్ద పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని ఏర్పాట్లు చేర్చేసినటువంటి మొత్తం ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం మరోవైపు పోలీసులు అంతా కూడా ప్రతి కేంద్రం వద్ద ఎటువంటి డిస్టర్బెన్స్ చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో నిఘా పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పరీక్ష కేంద్రాలకు 11 గంటల నుంచే చేరుకోవాలని చెప్పడం జరిగింది. మరి కాసేపట్లో ఎగ్జామ్ సెంటర్స్ లోపల కూడా అభ్యర్థులను విడిచిపెట్టే అవకాశం ఉంటుంది. 1 గంటన్నర దాటిన తర్వాత ఎవరిని కూడా 1 నిమిషం ఆలస్యం అయినా సరే లోపలికి విడిచిపెట్టే అవకాశం ఉండదని చెప్పారు. ఇది 5:15 వరకు ఎగ్జామ్ జరుగుతుంది. ఇప్పటికే సుదూర ప్రాంతాల నుండి ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ ఎగ్జామ్ సెంటర్స్ వద్దకు చేరుకున్నారు. దీంతో పాటు పరీక్షా కేంద్రాల వద్ద పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల నిఘాలో ప్రస్తుతం ఈ పరీక్షలన్నీ కూడా జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ప్రత్యేక అధికారులను కూడా జిల్లా అధికారులు నియమించినటువంటి పరిస్థితి. ఎగ్జామ్ సెంటర్ వద్ద సీసీ కెమెరా నిఘాలో జరుగుతుంది. అభ్యర్థులు ఎవరు కూడా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవి కూడా లోపలికి తీసుకుని వెళ్ళకూడదు. అదేవిధంగా హాల్ టికెట్ ఇవన్నీ కూడా ఏవైతే నియమ నిబంధనలు ఉన్నాయో అన్ని కూడా తూచా తప్పకుండా పాటించాలని చెప్పేసి ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి అభ్యర్థులు ఎవరుతున్నారో వాళ్ళకి ఆర్టీసీ సదుపాయం కూడా, ఉచిత సదుపాయం కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం ప్రతి పరీక్ష కేంద్రం వద్ద కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టి ఈ నీట్ ఎగ్జామ్ ని ఏర్పాటు చేసేందుకు, రాసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఎవరైతే అభ్యర్థున్నారో వారికి ఇప్పటికే ఉచిత బస్సు సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. ఎవరిని లోపలికి అనుమతించేది లేదని చెప్పేసి అధికారులు కూడా ముందు నుండి ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మరి కాసేపట్లో నీట్ ఎగ్జామ్ ప్రారంభం కాబోతుంది. గవర్నమెంట్ శ్రీధర్తో చిరంజీవి ఎన్టీవీ విశాఖ.